प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्री श्वेत वराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे श्री वेंकटाचले श्री श्रीनिवास स्वामी भगवदालये समस्त भगवत भागवत आचार्याणां सन्निधौ अस्मिन् वर्तमाने व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभ करण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य श्रीपतेः पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीशेषाचल निवासिनः श्रीभूमि नीला समेत श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं श्री श्रीनिवास स्वामी कैंकर्य रूपम् अस्य यजमानस्य गोत्रोद्भवस्य अंदरू वारी वारी गोत्राలను స్మరించుకోవాల్సినది. जन्म नक्षत्रे जन्मरासो जातस्य अंदरू वारी యొక్క జన్మ నక్షత్రము జన్మ రాశి స్మరించుకోవాల్సినది. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య అందరూ వారి యొక్క నామధేయము వారి ధర్మపత్ని నామధేయము వారి కుటుంబ సభ్యుల నామధేయములని స్మరించుకొని వారి వారి ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాల్సినది. सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थम् इष्टकाम्यार्थ सिद्ध्यर्थम् धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं सत्संतान सौभाग्य सिद्ध्यर्थं राजद्वारे सर्वकार्य अनुकूल सिद्ध्यर्थं लोकक्षेमार्थं श्री भूमि नीला समेत श्री श्रीनिवास स्वामिनः कल्याणोत्सवं श्री वैखानस दिव्य आगमोक्त प्रकारेण अहम् आचार्य मुखेन कारयिष्ये सर्वं श्री श्रीनिवासार्पितमस्तु. नमो श्रीनिवासाय.
క్షేత్రాణం క్షేత్రముత్కృష్టం తీర్థానాం తీర్థముత్తమం శ్రీవేంకటగిరిర్నామ క్షేత్రం పుణ్యం మహీతలే సర్వపాప ప్రశమనం సర్వపుణ్య వివర్ధనం. పరమ పుణ్యధామమైనటువంటి తిరుమల దివ్యధామంలో స్వామివారి భాగవత వాత్సల్యాన్ని పొందినటువంటి భక్తులు సేవాకర్తలుగా గృహస్థులుగా స్వామివారికి శ్రీభూనీలా సమేతుడైనటువంటి స్వామివారు మలయప్పగా సంపంగి ప్రదక్షిణ ప్రాకారంలో గల కళ్యాణ మండపంలో అభిజిత్ లగ్నంలో ఈ శనివారం నాడు ఉభయనాంచారులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కళ్యాణోత్సవంలో కైంకర్య సేవను స్వీకరించడం కోసం తన భాగవత వాత్సల్యాన్ని స్వామివారు ప్రతినిత్యము కళ్యాణోత్సవంలో కురిపిస్తూనే ఉంటారు. శ్రీవైఖానస ఆగమోక్తంగా ఆచార్యముఖంగా జరుగుతున్నటువంటి ఈ కళ్యాణోత్సవంలో అంగాలుగా భక్త సంకల్పాన్ని విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచన కార్యక్రమాన్ని శ్రీవైఖానస కైంకర్య పరులు నిర్వర్తిస్తున్నారు. అదిగో సుందరమైన జగన్మోహనాకార మోహిని స్వరూపం సర్వసమ్మోహన రూపంలో స్వామివారు దేవతలనే కాదు రాక్షసులను కూడా సమ్మోహింపజేస్తారు. జగన్మాతలైనటువంటి శ్రీదేవి అమ్మవారి యొక్క భూదేవి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం. దేవతలను చూసేటప్పుడు కేశాది పాదాల వరకు చూడడం కాదు, పాదాల నుంచి కేశాల వరకు దర్శనం చేయాలి. తల్లులు ఇరువురు కూడా స్వామివారికి నిత్యాన పాయనులుగా స్వామివారు ఒక సింహాసనం పైన ఇరువురు అమ్మలు మరొక సింహాసనం పైన వేంచేపు చేశారు. స్వామివారి యొక్క సర్వసైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారు జయాసూత్రవతి సహితంగా వారి ఆవాహన జరుగుతూ ఉంది. వరుణాది దేవతల ఆవాహన పుణ్యాహవాచన కార్యక్రమం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపదం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే గృహం స్మరామి. శ్రీ విష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాదిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం. శ్రియా సమేత శ్రీ పరమహంస స్వరూపిణి శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు. ఏవం గురు పరంపరాం ధ్యాత్వా ప్రాణానాయుమ్య. ఓం భూః అద్య పూర్వోక్తేవంగన విశేషణ విష్ఠాయాం అస్యాం సుపతితో అస్య దేవదేవస్య త్రిపతేః పురుషోత్తమస్య త్రిపతికిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ శేషాద్రినివాసినః శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః సర్వలోకహితార్థం వైవాహికమోత్సవే ఆఘార కర్మ కరిష్యమాణः సద్యోంకురార్పణ కర్మ కరిష్యమాణः ప్రతిసర్బంధ దేవతారాధన కర్మ కరిష్యమాణः మాంగళ్యారాధన కర్మ కరిష్యమాణः మండప శుద్ధ్యర్థం శాలా శుద్ధ్యర్థం సర్వోపకరణ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదార్థం చ సుపుణ్యాహం కరిష్యే. ఆధో కలశారాధనం కరిష్యే. ధారాసు సప్త సుచమానశేషోన్ సరస్సరిస్సు పరిపూరితేషోన్ అపోభిగృహ్ణన్ ప్రతిపాదిష్యే. కురోమి దత్తాకం సుచరకం సుసర్మా ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పుష్పాదిభిః సర్వతీర్థ జలమభ్యర్చ. సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన బ్రహ్మణా సమృతం నిత్యామంత్రపూతం సుభావం కావేరీ తుంగభద్రా చ కుష్ఠవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాపకీర్తితాః. ఓం ఏతే శతం వరుణకే సహస్రం యజ్ఞాః పాశా వితతాః పుత్రా तेभ्यो इंद्रस्य वेतोत विष्णुर्विश्वे देवा मुञ्चन्तु मरुतस्वस्त्या. ओम करके पांचभूतगमावाहमि जले सर्वतीर्थजलमावाहमि अस्मिन् कुम्भे ओम भूवर्णमावाहमि ओम भुः प्रचेतसमावाहमि ओम शुभरक्तामृतमावाहमि ओम भूर्भुवस्वाह्यातस्फुर्यमावाहमि गंगादि सर्वतीर्थजलान्मा वृणान्मा इदमासनम् गंगादि सर्वतीर्थजलान्मा वृणान्मा पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि धूपदीपार्थम् अक्षतं समर्पयामि पुरोपहारनिवेदनं समर्पयामि पानीयं समर्पयामि सदक्षनाकं ताम्बूलं समर्पयामि. गंगादि सर्वतीर्थजलान्मा वृणान्मा सुप्रीतो सुप्रसन्नवरदो भवतु.
निर्विघ्नेन परिसमाप्त्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये। ओं विश्वक्सेनं सकलविबुधप्रौढसैन्यादिनाथं मुद्राचक्रे करतलयुगे शङ्खदण्डौ ददानं मेघश्यामं सुपरिमकुटं पीतवस्त्रं शुभाङ्गं ध्याये देवं विजितरथं सूत्रवतीया समेतं पद्माकारमण्डले। ओं भूः विश्वक्सेन समावाहयामि, ओं भुवः शान्तमावाहयामि, ओं सुवः हरमावाहयामि, ओं भूर्भुवस्वः अमितमावाहयामि, नित्य अनपायनमावाहयामि, तद्दक्षिणे सूत्रवतीमावाहयामि, वामे जयामावाहयामि, सूत्रवती जया समेत श्री विश्वक्सेनस्यैदमातरं सूत्रवती जय विश्वक्सेन महापाद्यं समर्पयामि, अर्घ्यं समर्पयामि, आचमनं समर्पयामि, पुण्यपुष्पैः पूजयामि, धूपदीपार्थमक्षतं समर्पयामि, गुडोपहारनिवेदनं समर्पयामि, पानीयं समर्प्य सदक्षनाकं ताम्बूलं समर्पयामि। सूत्रवती जया समेत श्री विश्वक्सेनाय सुप्रीतो सुप्रसन्नवरदो भवतु। श्री श्रीनिवास स्वामी सर्वलोकहितार्थं वैवाहिकस्य कर्म साफल्यार्थं भवद्भिरनुज्ञातः सुपुण्यहं वाचयिष्ये, वाचितां सुपुण्यहं करोमि कुरुष्व। स्वस्ति सुप्रोक्षितमस्तु। अस्तु प्रजापति प्रियतां प्रियतां प्रजापतिः। शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु एतयः शुभानि वर्धन्तां शुभानि। शाम्यन्तु घोराणि घोराणि शाम्यन्तु शाम्यन्तु पापानि पापानि शाम्यन्तु एतयः शाम्यन्तु शुभानि वर्धन्तां शुभानि। अतो देवा अवन्तु न यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदामभिः। इदं विष्णुर्विचक्रमे त्रेधा विदतेब्दं समूढमस्य पाकुं श्री त्रीणि पदा विचक्रमे विष्णुर्गोप अदाभ्य। ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्वते। इन्द्रस्य यजुसखा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः। देवे वचक्षोराततं तद्विप्रासो विपण्यवो जागृवागं सस्यबिन्दते। विष्णोर्यत्परमं पदं द्रविनोद त्रिविनसस्तुरस्य त्रिविनोद तनरस्य प्रंशतो द्रविनोदा वीरवती षण्णो द्रविनोद्धारासते दीर्घमायुः। सविता पश्चात्ता सविता पुरस्ता सवितोत्तरात्ता सविता धरात्तात् सविता नः सुवतु सर्वता आतिं सविता नो रस्तां दीर्घमायुः। नवो नवो भवति जायमानोऽह्नां केतुरुषसा मेत्यग्रे भागं देवेभ्यो विददात्यायन् प्रचन्द्रमास्त्रिदीर्घमायुः। अतिथिर्जोरतिथिरन्तरिक्षमतिथिर्माता स पिता स पुत्रः। विश्वे देवा अतिथिः पञ्चजना अतिथिर्जातमतिथिजनित्वं सर्वे देवाः प्रियन्तां पुण्याहमस्तु। यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वेतोपविशं यदा वै सूर्य उदेते अत नक्षत्रं नेते सूर्यो गच्छेत् यत्र च गण्यं पश्येत् तावत् कुर्वेत् यत्कार्ये स्यात् पुण्यः एव कुरुते। श्री श्रीनिवासस्वामिनः सर्वलोकहितार्थं वैवाहिकस्वे। ओं पुण्याहं भवन्तो भ्रवन्तो कर्मणि पुण्याहं भवन्तो भ्रवन्तो कर्मणि पुण्याहं। स्वस्ति न इन्द्रो वृद्धसभाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। श्री श्रीनिवासस्वामिनः सर्वलोकहितार्थं वैवाहिकस्य कर्मणि ओं पुण्याहं स्वस्तिं भवन्तो भ्रवन्तो कर्मणे स्वस्ति। पुण्याहं स्वस्तिं भवन्तो भ्रवन्तो कर्मणे स्वस्ति। पुण्याहं स्वस्तिं भवन्तो भ्रवन्तो कर्मणे स्वस्ति। अर्ध्यास्म हव्येर्नमसो प्रसिद्ध्या मित्रं देवं त्रिदेयन्नो अस्तु। अनुराधान् हविषा वर्धयन्तः शतञ्चीवेम शरदस्य वीराः। त्रीणि त्रिवे देवानां वृद्धानि त्रीणि छन्दागुंसि त्रीणि सवनानि त्रयेमे लोकाः अर्ध्यामेव येषु लोकेषु प्रतिष्ठते। श्री श्रीनिवासस्वामिनः सर्वलोकहितार्थं वैवाहिकस्य ओं पुण्याहं वृद्धिं भवन्तो भ्रवन्तो कर्मरुद्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोष्टमयो भुवः। तानवूर्जदुदातनान् महिरणाय शिक्षते यो वश्यवतमोरसः तस्य भाजयते अनः उशतीरवमातरः तस्मा अरङ्गमामवः यस्य क्षय चिन्वताम् आपोदिनदाचरः। दिवि श्रेयस्त्वान्तरिक्षे तस्वपृथिव्या सम्भव ब्रह्मवर्चसमस्य ब्रह्मवर्चसा यत्त्वा पौमानसुवर्जनः पवित्रेण विचर्षणिः यः पोतास पुनातु मा पुनन्तु मा देवजनाः पुनन्त मनबोध्या पुनन्त विश्व आयवः। जातवेदः पवित्रवतु पवित्रेण पुनाहिमा शुक्रेण देवतीद्यतु अग्ने कृत्वा कृतो गुम्रणो यत्ते पवित्रमर्चिषे ब्रह्मतेन पुण्यमहे उपाभ्यान्ते वसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुण्यमहे। वैश्वदेवे पुनते देव्यागात् यस्य बह्विस्तनवो वेतपृष्ठाः तया वदन्तस्ततमाद्येषु वयग्स्यमपतयोरेणां वैश्वानरो रश्मिभिर्मा पुनातु। वातः प्राणेन शिरोमयो भूः द्यावा पृथिवे पयसा पयोभिः अर्तावरे यज्ञे मा पुनीताम्
वृद्भिसवितस्त्रुभिः वरसिष्ठैर्देवमन्वभिः अग्ने दक्षये पुनाह्यमा येन देवा अपुनत येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुण्यमहि यः पावमानीरज्येते अर्षभिः सम्भृतगं रसं सर्वगं सपूतमश्नाते स्वदितं मातरिस्वनान् पावमानीर्यो अद्येते अर्षभिः सम्भृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मदूदकं पावमाने स्वस्तगिने सुदुगाहे पयस्वतेः अर्षभिः सम्भृतो रसः ब्राह्मणेषु मृतुकं हितं पावमानेर्दिशन्तु नः इमं लोकमतो अमं कामा समर्धयन्तु नः देवेर्देवे समावृताः पावमाने स्वस्तगिनेः सुदुगाहे कृतच्युतः अर्षभिः सम्भृतो रसः ब्राह्मणेषु मृतुकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुरते सदा तेन सहस्रधारेण पावमान्यः प्रणन्तुमा प्राजापत्यं पवित्रं ततोऽद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुण्यमहे इन्द्रस्सु नीते सहमापुनातो सोमस्वस्त्या वरुणसमीच्या यमो राजा ब्रह्मृणापि पुनातुमा जातवेदा मोर्जयन्त्यापुनातो तच्छं यो रावणीयमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगात भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शांति शांति शांति। ओम प्राच्यां देवा ऋतुजो मार्जयन्तां दक्षिणायां दिशमासाः पितरो मार्जयन्तां पतेच्चां दिशुः पतवो मार्जयन्तां उदेच्चां दिश्या पवोषधयो वनस्पतयो मार्जयन्तां ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतोदरादरेर्नागेभ्यो मार्जयन्ताम्। ओम वास्तोष्पदे प्रतिजानी अस्मास्त्वादेशो अनमेवो भवानः यद्वेमहे प्रतितन्नो जुषस्वसन्मयेते द्विपदेशं चतुष्पदे वास्तोष्पदे सग्मया सगं सदाते सक्षीमहिरन्मया गातुमत्या आभक्ष्यमुतयो गेवरण्णो यूयं पातस्वस्तिभिः सदा नः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्याविशन् सखा सुसेवये दिनः शुभगं शुभम्। वां वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्याचमं समर्पयामि सुप्रीतो सुप्रसन्नवरदो भवतु यदा स्थानं यदा सुखं प्रतिष्ठापयामि उत्सवार्धं क्षेमार्धं पुरागमनाय च। నమో శ్రీనివాసాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతున్న ఈ కళ్యాణ మహోత్సవంలో శ్రీ వైఖానస భగవచ్శాస్త్ర రీతిగా వైఖానస కైంకర్య పరులు ఇప్పటి వరకు కళ్యాణ దేవతలను విశ్వక్సేనుల వారిని అదేవిధంగా వరుణాది దేవతలను ఆవాహన చేసి శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమంతో స్థలశుద్ధిని మూర్తులని ద్రవ్యశుద్ధిని జరిపించి అటు పిమ్మట సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని ఆ తదుపరి ప్రతిసర బంధనం అనేటువంటి రక్షా కంకణధారణ కార్యక్రమాన్ని అగ్ని ప్రతిష్టాపన అనే ఆఘార వైదిక ప్రక్రియని నిర్వహించబోతున్నారు. అక్కడ మనం దర్శించినట్లయితే సమస్తమైనటువంటి మంగళ ద్రవ్యాలు మనకు గోచరమవుతున్నాయి. పవిత్రమైనటువంటి దర్భలంటేనే పవిత్రం. వాటిని కూర్చగా చేసి అదేవిధంగా వాటిని ధరించి వాటితో ప్రోక్షణ చేయడం, అదేవిధంగా తులసి పుష్పాలు మంగళద్రవ్యాలు గుడము అదేవిధంగా పసుపు కుంకుమ అక్షతలు ఇటువంటి సమస్తమైనటువంటి మంగళ ద్రవ్యాలతో అంతా శోభాయమానంగా యోగాలు క్షేమాలు శుభాలు పుణ్య సంపద అభివృద్ధి చెందే విధంగా పాపాలు ఉపశమించే విధంగా జరిగేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి యజ్ఞమే శ్రీవారి కళ్యాణోత్సవం. క్షేత్రాలలోకెల్లా తీర్థాలలోకెల్లా గొప్పది వెంకటాద్రి. ఈ క్షేత్రం గురించి వర్ణింపనలవి కాదు. శ్రీ మహావిష్ణువు ఈ క్షేత్రం పైన లీలామానుష రూపుడై స్వామివారు విహరిస్తూ ఉంటారు.
నిత్యాత్ముడై సత్యాత్ముడై శాశ్వతుడై సర్వాభీష్ట ప్రదాయకుడై సకల ఐశ్వర్య అనుగ్రహ కారకుడై తనను నమ్మిన భక్తులందరికీ అభయాన్ని వసగుతున్న శ్రీవేంకటేశ్వరుడు. నిస్సందేహంగా స్వామివారు కలౌ వెంకటనాయక, కలియుగ దైవం శ్రీనివాసుడే. స్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారో కీర్తిస్తారో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. పరమ పావనమైన ఈ దివ్య పర్వతంలో ఒక చోట బ్రహ్మాది దేవతలు, మరొక చోట పరమ భాగవతోత్తములైన ఋషులు, యోగులు, సూర్య చంద్రాది నవగ్రహ దేవతలు, సకల తీర్థాలు, సకల పర్వతాలు ఇలా ఎందరెందరో స్వామి కోసం తపస్సు చేస్తుంటారు. లోక కళ్యాణం కోసం స్వామివారిని ప్రార్థిస్తుంటారు. అంచేత ఈ పర్వతం ఒకసారి బంగారు మేరు పర్వతంగా కనపడుతుంది, ఒకసారి జ్ఞానరూపంగా, మరొకసారి రత్నమయంగా, ఇంకొకసారి సాక్షాత్తు శ్రీనివాసుడే దర్శనమిస్తారు. వేరొకప్పుడు వైఢూర్య మరకత మాణిక్యాలు పొదిగిన స్వర్ణ ఆభరణంగా కనపడుతుంది. ఈ వైకుంఠంలో శేషసాయిగా స్వామివారు శ్రీ భూదేవిలతో క్షీరసాగరంలో సేవింపబడుతున్న శ్రీ మహావిష్ణువే భూలోకంలో వెంకటాచలం పైన ఆవిర్భవించారు. అదిగో ప్రతి సరబంధన కార్యక్రమంలో పసుపు దారాలలోకి స్వస్తి సూక్తాలతో అభిమంత్రిస్తూ అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి ఆవాహన చేస్తూ రక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. పుణ్యపుష్పై పూజయామి. గోపదీపార్థమక్షతం సమర్ప్యామి, గుడోపహరనివేదనం సమర్ప్యామి, పానీయం సమర్ప్యామి, సదక్షిణార్థం తాంబూలం సమర్ప్యామి. శేషమ సుప్రీతో సుప్రసన్న వరదో భవతు. ఓం స్వస్తి నో మిమీతామస్వినా భగ స్వస్తి దేవ్యతిర్వణః స్వస్తి పూషా స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తి వాయుపబ్రవామహే సోమం స్వస్తి భువానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగం స్వస్తి స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తి వైశ్వానరో వసురగ్ని స్వస్తే దేవా అవంతృభవ స్వస్తే స్వస్తి నో రుద్రపాత్వం అసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పద్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధే స్వస్తి పంధామనోచరేమ సూర్యా చంద్రమసా ఆగ్వ పునర్దతాజ్ఞాతా జనతా సంఘామే మహి స్వస్తగిరంతారక్షపరిష్ఠనేమి మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమప్సు బృహద్యశ్చోనావాన్ మివారోహేమ అంహోముచ మాంగిర సంగయంచ స్వస్త్యాత్రేయం మనసా చతారక్షం ప్రయాతపాని శరణం ప్రపద్యే స్వస్తి సంభాతే స్వభాయన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభగం శుభం. తిరుమల దివ్యక్షేత్రం కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి పొందినటువంటి పుణ్యక్షేత్రం. పవిత్రాద్భుతమైన ఒక సాలగ్రామ శిల ద్వారా శ్రీ మహావిష్ణువు స్వయంభూగా వెలశారు. ఆ దేవదేవుడు అల వైకుంఠపురంబు వదిలి అర్చావతార స్వరూపంగా వెంకటాచల పర్వతంలో స్వామి పుష్కరిణి తీరాన వెలిసినప్పటి నుంచి ఇది వైకుంఠమే కదా మరి. సకల దేవతలు, అష్ట దిక్పాలకులు, యక్ష కిన్నర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య నాగాది దేవతాగణాలు స్వామివారిని సేవిస్తూ ఉంటారు. వెంకటాచల యాత్రాయాం పాదమేకం మునీశ్వర బ్రహ్మహత్యాతి పాపగ్నం సంసారార్ణవతారకం. విఖనోర్ముని వచించినట్లుగా, విఖనస మహాముని వారు ప్రవచించినట్లుగా ఈ వెంకటాచల యాత్రలో మనం వేసే ప్రతి అడుగు పవిత్రమైనదే. ప్రతి అడుగు బ్రహ్మ హత్యాది మహాపాతకాలను పోగొడుతుంది, సంసార సాగరాన్ని తరింపజేస్తుందంటుంది వామన పురాణం. మరి అటువంటి స్వామికి జరిగేటువంటి కళ్యాణోత్సవంలో ఆ స్వామిని మనం ఎలా పిలవాలి, ఎలా తలవాలి, ఎలా కొలవాలి, ఎలా నిలవాలి, స్వామి యొక్క వాత్సల్యాన్ని ఎలా గెలవాలో స్వామే చెప్పారు.
శంఖణ మహారాజుతో, నేను వైకుంఠంలో కాదు, సాక్షాత్తు ఈ కొండపైనే విగ్రహ రూపంలో ఉన్నాను. మీరు చూసేది విగ్రహం కాదు, నన్నే చూస్తున్నారు. నేనే సచ్చిదానందమూర్తిగా నిలుచున్నాను. కానీ అందరికీ నేను అలా కనపడను. జ్ఞానులకు, మహాత్ములకు నేను ఎవరినైతే ఉద్ధరించదలుచుకున్నానో వారికి మాత్రమే సచ్చిదానంద రూపంగా దర్శనమిస్తాను. మిగిలిన వారందరికీ విగ్రహమూర్తిగా గోచరిస్తానని స్వామివారు చెప్పారట. అప్పుడు బ్రహ్మదేవుడు స్వామిని ఇలా ప్రార్థిస్తే, కలియుగాంతం వరకు భక్తులను అనుగ్రహణ చేసి వారి పాప ప్రక్షాళన చేసి కేవలం దర్శన మాత్రంతోనే అనుగ్రహిస్తానని స్వామివారు అవ్యక్త విగ్రహ రూపంగా మనందరినీ అనుగ్రహిస్తున్నారు. అదిగో శ్రీవైఖానస అర్చక స్వాముల వారు ప్రతిసర బంధన కార్యక్రమానికి పూర్వం పెళ్లి కుమారునికి సమస్త అర్ఘ్యపాద్యాదులు సమర్పిస్తూ స్వామివారికి పాద నమస్కారాలు సమర్పిస్తూ అదిగో రక్షాకంకణ ధారణ చేస్తూ జగత్తుని రక్షించమంటూ స్వామిని వేడుకుంటున్నారు. స్వామివారి దక్షిణహస్తానికి సమర్పించబోయేటువంటి ఈ రక్షాకంకణ ధారణ జగత్తుకి రక్షణ కల్పించుగాక అంటూ స్వామిని మనందరం కూడా ఏకాగ్ర చిత్తంతో వేడుకుందాం. గోవిందా గోవింద. ఇదం విష్ణుర్విచక్రమే త్రేదానదే పదం సమూఢమస్య భాగం సురే విష్ణవే నమః. రక్షాబంధనం కరోమి. ఓం శ్రియ జాత శ్రియ ఆనిరేయాయ శ్రియం వయో జరితృభ్యో దదాతి శ్రియంబసాన అమృతత్వమాయన్ భవంతి సత్యా సమితామితద్రో శ్రీదేవ్యై నమః. రక్షాబంధనం కరోమి. ఓం మేదినీ దేవి వసుంధరా స్యాద్వసుదా దేవి వాసవే బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం విష్ణుర్మనః మహీ దేవ్యై నమః. రక్షాబంధనం కరోమి. ఓం విష్ణుస్త్వాగం రక్షతు చక్రమూర్ధ్వం ధనః పూర్వం శక్తిర్దక్షిణం మపరంగదో దీచీనందగోదస్తాద్వాషీరంతరే శ్వితరే స్త్రాః విఘ్నో విఘ్నాదేశో ప్రసాదాత్ ఇంద్రో భయాదుకాద్యమో వరుణో విక్రమాత్ కుబేరోర్తక్షయా శ్రీ సర్వాభ్యవూనాభ్య సమ్యక్ సుమనస సర్వే రక్షంతో. రక్షాబంధన ముహూర్త సుముహూర్తో మహాంతో నిగృహ్ణంతో సుముహూర్తోస్తు తథాస్తు.
दैवाग्मत्सिरे आधारकर्म कृषे एतोऽन्विन्द्रमति यज्ञालयं प्रोक्ष एतोऽन्विन्द्रं स्तवाम शुद्धं शुद्धेन साम्ना शुद्धैरुक्थैर्वा वृद्ध्वांशं शुद्ध आसेर्वान्ममतो इन्द्र शुद्धो नाकेः शुद्ध शुद्धाभिरूतिभिः शुद्धोऽर्घ्यं निधार्या शुद्धो ममध्ये सौम्यः इन्द्र शुद्धो हिनोरिं शुद्धो रत्न आनिदाशे स्तनिरे भूमिमावाहमि कुण्डे सोममावाहमि मयि देवत प्राचामदग्रानमयि देवाद्रविनमन्तु मयि आशीरस्तो मतर्वासवीर आहा मक्ष्यम जंतो मम यान हव्या आकु सत्यमन सौम्यस्तु ये नोमनि आम कथमच्छ अहं विश्वे देवासवति उच्यतामि देवे षडुर्वे ऋणकृत विश्वे देवासहिवर्यद्वं महास्वि प्रजा मात सोमराजन अग्निर्मन्युं प्रतिवृतन पुरस्तद्भो गोपा परिपाहिमस्त्वं प्रत्यञ्चो यन्तु निगत पुरस्ते महिषं चित्तं पर्वतविस्तो वर्षो सप्तर्षीणामावाहमि उद्धन्यमानमिति मध्यपर पूर्वायमानुर्ति अग्नि सोमर्त ईशान नवकते कुबर्च खवे खरेण पितृमावाहमि रेखां स्कन्दमावाहमि रेखा गायत्र्या प्रोक्षा तस्य विदर्भे देवस योजन प्रचोदयात् जातवेदनं प्रति उत प्रज्वाल्या कृत प्रत्येको कृत्योन रग्ने कृते समितो कृतमस्याम् उत पृषस्त्वा सरितो भन्ति कृतं पिबनस्तु देक्षयम् आयोर्द इति प्रणम्य उपावरोहेति अग्निनिधाय उपावरोह जाते वेद पुनस्त्वं देवेभ्यः हव्यं वहन प्रजनन आयु दुरणे अग्निग्रहणपात्रे सदल पुष्पाक्षतानि दाय अज्ञायाः विते गुणानो हव्यदादि होत सस्त्यवर्षे अदितेन मन्यस्व अन्वतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देव सवितः प्रसुव तस्य वितर्परे इंजम्बर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओं ब्रह्मज्ञानं प्रथमं पुरस्तात् विसिमतः सुरुचो तेनावः स बुद्धिया उपमास्य दिष्टाशतस्य योनिव सतच्चैवः ओं भूः ब्रह्माणमावाहमि उमः प्रजापतिमावाहमि ओं सुपितो मामावाहमि ओं भूर्भुसहिरण्यगर्भमावाहमि ब्रह्मणे नमः इदमासनम् ओं सोमो दीर्घं सोम अर्वन्तमासुं सोम वीरं कर्मण्यं ददातु साधन्यं एतद्दिगं सधेयुं पितुस्त्रपनं यो ददासु तस्मै ओं भूः सोममावाहमि ओं भूर्यज्ञाङ्गमावाहमि ओं सुवरिन्दुमावाहमि ओं भूर्भुसच्छन्द्रमावाहयामि ओं ब्रह्मणे नमः पाद्यं मर्घ्यमाचरण पुष्पं ग्रोभरं सदक्षं ताम्रति सर्वोपचारान् समर्पयामि सोमान् नमः पाद्यं मर्घ्यमाचरण पुष्पं ग्रोभरं सदक्षं ताम्बूलं सर्वोपचारान् समर्पयामि ओं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षग्निं देवता वर्धयत्वं नाकस्य पृष्ठजमात्वं सप्तऋषीनागं सुकृतां एतलोकस्तत्रेमं यज्ञमिजमान्तिः ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्षग्निं देवता वर्धयत्वं नाकस्य पृष्ठजमात्वं सप्तऋषीनागं सुकृतां एतलोकस्तत्रेमं यज्ञमिजमान्तिः ओं प्रोक्ष कृष्णो अस्य खरेष्ठो अग्ने त्वा स्वाहा वेदरसि बरिषे त्वा स्वाहा बर्हिरसि तुभ्यस्त्वा स्वाहा दिवे त्वा अंतरिक्षाय त्वा पृथिव्यै त्वा कोशाय त्वा स्वदा पितृभ्यः ऊर्ध्व परिषद्भ्यः ऊर्ध्वा पृथिवीं गच्छताम् उभाभ्यां प्रहरेम वेते पूषाते ग्रन्थिं विशदो आदित्यं व्यञ्जनसि ऊर्णामृतन्त्वास्त्रामि स्वसस्तं देवेभ्यः विष्णोस्तुपोसि दक्षिणतो विष्णोस्तूपसि उत्तरचर्व्यञ्जनमसि विष्णोस्तूपसि पश्चिम सुदत्तां देवेभ्यो विष्णोस्तूपसि विष्णुमावाहमि महाविष्णुमावाहमि सदा विष्णुमावाहमि व्यापे नारायणमावाहमि श्रुतासि गुरुतासि ध्रुवासि तारुणासि वानस्पत्योसि देवेभ्यो सुन्दस्व ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रतिपत्र्योः ब्रह्मणमावाहमि सोममावाहमि ब्रह्मण्डपपणे शब्जमानवाचं यच्छ प्रणयग्निदेवता वर्धयत्वं नाकस्य प्रजमानत्वं सप्तऋषीनागं सुकृतां एतलोकस्तत्रेमं यज्ञमिजमान्तिः ओं प्रियां सोमापः प्रणय शब्जमानवाचं यच्छ प्रणयग्निदेवता वर्धयत्वं नाकस्य प्रजमानत्वं सप्तऋषीनागं सुकृतां एतलोकस्तत्रेमं यज्ञमिजमान्तिः ओं प्रियां कोपप्रणतो समप्रणत्वापो देवी प्रणयानि अग्निगं सकं साधयन्तः हैरं वदन्तिर्कृतपृष्ठा उदाकु सहस्रपोषमेजमान्तिः को वै सवैतो संविसन्तान् पात्रान् देवैज्जये दक्षिणप्रदो ब्राह्मण तीर्थेन ओं प्रजापतिम् आवाहयामि ओं इन्द्रम् आवाहयामि ओं अग्निमावाहयामि ओं सोममावाहयामि उत्तरप्रणतो दैवतीर्थेन ओं अग्निमावाहयामि ओं सोममावाहयामि ओं अग्निशोमावाहयामि ओं प्रजापतिमावाहयामि ओं ब्रह्मणमावाहयामि ओं इन्द्रमावाहयामि ओं वसूनमावाहयामि ओं मरुतमावाहयामि ओं रुद्राणमावाहयामि आपवस्पुरुष्य ओं श्रीमहाविष्णुमावाहयामि ओं बृहस्पतिमावाहयामि ओं मित्रमावाहयामि ओं वरुणमावाहयामि ओं आदित्यानमावाहयामि अश्विनामावाहयामि ओं पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनेज्ञमावाहयामि यज्ञदेवतिस्वान् देवानामावाहयामि सर्वदेवानामावाहयामि आज्यभागे ओं प्रजापतिष्ठिरूपामि ब्रह्मणेष्ठिरूपामि इन्द्राजुष्ठिरूपामि अग्निजुष्ठिरूपामि अग्निजुष्ठिरूपामि सोमाजुष्ठिरूपामि अग्निशोम्भ्यागुष्ठिरूपामि प्रजापतिजुष्ठिरूपामि ब्रह्मणजुष्ठिरूपामि इन्द्राजुष्ठिरूपामि वसुभ्योजुष्ठिरूपामि मरुद्भिभोजुष्ठिरूपामि रुद्रेभ्योजुष्ठिरूपामि अपपस्पुरुष्य ओं श्री महाविष्णुजुष्ठिरूपामि बृहस्पतिजुष्ठिरूपामि मित्राजुष्ठिरूपामि वरुणाजुष्ठिरूपामि आदित्येभ्योजुष्ठिरूपामि अश्वेभ्यां जुष्ठिरूपामि पूष्टेजुष्ठिरूपामि कक्षाजुष्ठिरूपामि
కక్ష దైవత సోమజుష్టరూపమే ఔపాసనే యజ్ఞాజుష్టరూపం యజ్ఞదైవత విశ్వేభ్యో దేవేభ్యో విష్ణురూపమే ఆజ్యం తృప్యదశ్రమే చరం తృప్యదశ్రమే అగ్నేర్జ్యోతిరసి స్వాహం అమృతవసి వారుణసి అంతరితం రక్షో అంతరిత అరాతే స్వాహం ప్రత్యుష్టం రక్ష ప్రత్యుష్ట అరాతే స్వాహం చిత్పతి స్వపుణాత్పచ్చిద్రేణ పవిత్రం ససూర్యశ్రీ స్వాహం వాక్య స్వపుణాత్పచ్చిద్రేణ పవిత్రం ససూర్యశ్రీ స్వాహం దేవస్వపుణాత్పచ్చిద్రేణ పవిత్రం ససూర్యశ్రీ స్వాహం గాయత్ర సమిత ప్రోక్ష సంపూర్ణాసమిదం గృహీత్వా మూలాగ్రం ఘృతం స్పర్శయిత్వా అభ్యర్చ అక్షతాం ఆజ్యం చరుభిః ఓం ఇంద్రాయ నమః ఓం అగ్నేభ్యాం యమాభ్యాం నృతేభ్యాం వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఓం ఈశానాయ నమః ఓం అగ్నే నమః హుతభాయ నమః హుతాసినే నమః కృష్ణవర్త్మే నమః సప్తజిహ్వాన్ దేవముఖాన్ నమః వైశ్వానరాయ నమః జాతవేసే నమః అదితేర్మన్యస్వ అనుమతేన్మన్యస్వ సరస్వతేర్మన్స్వ దేవసవేత ప్రస్వ షష్ఠి శతసహస్రాని తమక్షయమర్భుతమానయాయంత ఇద్మ ఆత్మజాతవేదస్య నేజ్య స్వర్ధ సుచేద్వర్తే దాసన్ బ్రహ్మన్ సోమన్ సమేదయస్వాహా ఓం వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతే స్వాహా నైరుత్యాదీశానాంతమింద్రాయ స్వాహా ఓం అగ్నే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోభ్యాగం స్వాహా ఓం ప్రజాపతే స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా ఓం ఇంద్రాయ స్వాహా ఓం వసుభ్య స్వాహా ఓం మరుద్భ్య స్వాహా ఓం రుద్రేభ్య స్వాహా అపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణవే స్వాహా ఓం బృహస్పతే స్వాహా ఓం మిత్రాయ స్వాహా ఓం వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అస్మిభ్యాగం స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఔపాసన యజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా దర్వాభిగార్య చరం సావిత్రి గృహీత్వా వ్యాహృజ్యోతే పునరభిగార్య ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం శుభస్వాహం భూర్భువస్వస్వాహ అదితేన్మగ్గుస్తః నమతేన్మగ్గుస్తః సరసేన్మగ్గుస్తః దేవస్య దప్రాసావేహ అస్య దేవదేవస్య భవతో నారాయణ శ్రీపతే పురుషోత్తమస్య శ్రీమతిగలాండగౌడ బ్రహ్మాండ నాగేశ్వరి శేషాత్రివాస శ్రీ భూమినివాస శ్రీ శ్రీనివాసస్వామినః సర్వలోకహితార్థం వైవాహమస్వే ఆధారే స్వర మంత్ర అక్షర సర్వదోష ప్రాచిత్తార్థం వైష్ణవోమం కృషే అదితేర్మన్యస్వ నమతేన్మన్యస్వ సరస్వతేన్మన్యస్వ దేవస్య విదప్రస్వ ఓం అతో దేవావంతునయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధ విశ్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నితదేవదం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్య తతో ధర్మాన్ ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్వసే ఇంద్రస్య జుసకా స్వాహా తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షుర తదగ్గు స్వాహా తద్విప్రాస వై పంచమో జాగిర్భాగం సస్యమిందుతే విష్ణోర్యత్ పరమం పదగ్గు స్వాహా ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓం శుభస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేర్మగ్గుస్తాః అనవతేర్మగ్గుస్తాః సరసేర్మగ్గుస్తః తప్రాసాభిः అగ్నిప్రతిష్ఠాపన ముహూర్త సుముహూర్తో మహాంతో న గృహ్ణంతు. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా.
ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా చంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా ఆజ్ఞమస్యే దత్వాయాదాస్తం విపరేతన ఇమాన్ త్వమింద్రమేఢ్వ సుపుత్రాగుం సుభగ అంకృణ స ఆస్యాన్ పుత్రానాదేహి పతిమేకత సంకృతి రోచనో రోచమాన శోభన శోభాన కళ్యాణ కాంచీదామనిబద్ధ ఖడ్గ సహితం కాళాంబుజశ్యామలం లక్ష్మ్యాలంకృతవక్షసంభుజలతచ్చక్రాంబుజం సుందరం పూర్ణేందు ప్రియమానవక్త్రపనిషం శ్రీవేంకటేశం భజే ఓం భృగుమరీచ త్రికశ్యప మహర్షి మధ్యే స్థిత్వాసనే కుసమయే సముదీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖణో మునీంద్రం భూయో నమామి భువనేక గురుం ప్రసన్నం ఓం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణమానానామనేకకోటి బ్రహ్మాండానామేకతమే అప్తేజో వాయు ఆకాశ అహంకార మహదవిక్తాఖ్యా సప్తాపరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండమండలే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాకషల్లోకానాం అతో భాగే మహానాలాయమానస్య పనిరాజస్య శేషస్య శాస్త్రఫణాపణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుబుదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంత శుండాతండోతంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నిమనిరితి వరుణ వాయుకుబేరైశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవణేక్షు సురాసర్పిదతి క్షీరాశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాక సప్తద్వీపద్వీపతే మహేంద్రమలయ సఖ్య సుక్తిమద్రుక్షపతి వింధ్య పార్యాత్రాఖ్య
सप्ताकुलपर्वत विराजिते भारत किं पुरुष हरीलावृत भद्राश्वकेतुमाला हिरण्यकरमणिक कुरुवरशाक्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्र गभस्ति पुण्डाक गन्धर्व सौम्यवर्ण भरताख्या नवखण्डानां मध्ये भरतखण्डे महासरोरुहाकार 50 कोटि योजन विस्तीर्ण भूमण्डले 1 लक्ष योजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्म भूमौ अवन्ति कुरुक्षेत्रादि समभूमध्य रेखायाः पूर्वदिग्भागे मेरोः दक्षिणदिग्भागे श्रीकृष्णा गौतम कावेर्यानां मध्यप्रदेशे आदिवराह क्षेत्रे श्रीवेङ्कटाचले श्री श्रीनिवास स्वामी भगवतालये समस्त भगवताचार्याणां सन्निधौ सकल जगत्स्रष्टुः परार्थद्वय जीवनो ब्रह्मणो द्वितीय परार्थे प्रथम वर्षे प्रथम पक्षे प्रथमे हनि द्वितीययामे त्रयोदश घटिका द्विचतुर्विंशति विघटिका सुगतासु तृतीय मुहूर्ते प्रथम प्राणायाम काले पुरुहूत नामधेयेन्द्र समये पार्थिव प्रलय कूर्मानंत श्वेतवराह ब्रह्म सावित्राख्य सप्तकल्पानां मध्ये पंचमे श्वेतवराह कल्पे स्वायंभव स्वारोचित उत्तम तामस रैवत चाक्षुषा मयि वस्वत सूर्य सावर्णी धर्म सावर्णी दक्ष सावर्णी रुद्र सावर्णी ब्रह्म सावर्णी इंद्र सावर्णे वेद सावर्णाख्या चतुर्दश मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वत मन्वन्तरे तत्रैक सप्तति महायुगानां सप्तविंशति महायुगेष्व अतीतेषु तदुपरि अष्टाविंशतितमे महायुगे अष्टाविंशतिसहस्रान्त सप्तदशलक्षाब्दे कृतयुगे याते षण्णवति सहस्रान्वित द्वादशलक्षाब्दे त्रेतायुगे याते चतुष्षष्टिसहस्रान्वित अष्टलक्षाब्दे द्वापरयुगे याते द्वात्रिंशत्सहस्रान्वित चातुर्लक्षाब्दे वर्तमाने कलयुगे युधिष्ठिर विक्रमार्क्य सायवाहन विजयाभिनन्दन नागार्जुन कल्कि भूपाख्य षट्शकानां मध्ये तृतीये सालिवाहनसखे अस्मिन् देशे शुभमुहूर्ते मम अनेक जन्मसु ह्य जन्मनि च एतत्क्षणपर्यन्तम् बाल्य यौवन कौमार वार्धकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्धं दश पूर्वेषां दश परेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुंभे पाकलोहितादमतपसंघात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यो उत्तीर्य तिले सूर्यमंडल पर्यन्तं कृतराशेर्वर्ष सहस्रावसाने एकैकतिल अपकर्षणक्रमेण सर्वराशि अपकर्षण संहित काले श्री महाविष्णुलोके निवासीत्यर्थं त्रिगुणीकृत अग्निष्ठोम अतिरात्र अप्त्योर्यम शान्तप वाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्त्यर्थं आमोद प्रमोद समोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विध मोक्ष फलसित्यर्थं लक्ष्मी नारायण प्रीत्यर्थं परत्व विभव व्यूह अंतर्यामि अर्चा स्वरूप रूप गुण विभवैश्वर्यादि निरूपक श्री विखनो मुनीन्द्र मतानुसारिभिर भृग्वादिभिर मन्वादिभिर दिव्य महर्षिभिर्युक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादान कल्पोक्त संपूर्ण सकल फलावाप्त्यर्थं कन्यादानं कारयिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीरस्य दिव्य मंगल विग्रहस्य सुदर्शन पांचजन्य शार्ग कौमोदकी नंदकादि दिव्य पंचायुधर विराजितस्य पद्मांकित कोटि सूर्य प्रकाशितस्य श्रीमदो वैकुंठ नायकस्य श्रीमद्वैकानसागमोक्त भगवत् शास्त्र प्रकारेण आंगिरस बृहस्पत्य भारद्वाज त्र्यावशे प्रवरामित भारद्वाज गोत्रोद्भवस्य पंचविध व्यूह विभेदेन प्रवर्तमानस्य परत्व विभव व्यूह अंतर्यामि अर्चावतार रूपस्य भगवतः परवासुदेवस्य महाविष्णोः परब्रह्मणो न प्रेम आंगिरस बृहस्पत्य भारद्वाज त्र्यावर्षे प्रवरामित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति सुखीयमानस्य त्रिगुणात्मिकस्य गुणत्रय कर्मणो विधिवशात् उत्पत्ति स्थितिलयकार प्रवर्तमानस्य महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगिरस बृहस्पत्य भारद्वाज त्र्यावर्षे प्रवरामित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मनगण विजृंभित पादारविंदस्य अर्चावतार रूप भगवत प्रद्युम्नावतारस्य महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय
आंगिरसबारहस्पत्य भारद्वाजत्रयावर्षे परपरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यमाल्याशोभिताय दिव्यपीताम्बरधराय दिव्यावताराय प्रसन्नपारिजाताय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मक नित्ययौवन स्वाभावलावण्यतेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो अखिल लोकपवित्रगोत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय। ओम ऋग्यजुस्सामाथर्वसकल वेदाध्यायिनीं भार्गवचवनात्मवानौ वैदल पंचावशे परवरान्वित भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं प्रातुनां सुरांगना संसेवित पादारविन्दां महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां उत्तर पल्गुनी नक्षत्रे कन्या राशो जातां भृगोर संकल्पतनयां अयोनिजां श्रीदेवी नाम्नीं इमां कन्यां वृणीमहे तास्यामि। ओम ऋग्यजुस्सामाथर्वसकल वेदाध्यायिनीं काश्यप आवत्सारणे ध्रुवत्रयावर्षे परपरान्वित काश्यपस गोत्रोद्भवीं सर्वालंकारवतीं प्रातुनां सुरांगना संसेवित पादारविन्दां महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहुश्यमलांगीं विष्णोः पुराणमहिषीं प्रकृति अंश संभूतां रेवते नक्षत्रे मिनरासो जातां कश्यप प्रजापति संकल्पतनयां अयोनिजां भूदेवी नाम्नीं इमां कन्यां वृणीमहे दास्यामि। कन्यां कनक संपन्नां कनकाभरणे ऋतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोक जिगीषया कन्यां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्म कामार्थ सिद्धये। विश्वंभर सर्वभूता साक्षिणा सर्वदेवताः इमां कन्या प्रदास्यामि प्रीणातु कमलापतिः। कन्यादान मुहूर्त सुमुहूर्तो महान्तो न गृह्णन्तो सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु तथास्तु। नमो श्रीनिवासाय। కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం అంటూ తాళ్లపాక వంశీకుల చేత శ్రీవైఖానస అర్చకస్వాముల వారు కన్యాదాన మహోత్సవాన్ని నిర్వర్తించారు. విశ్వంభరా సర్వభూతాః సాక్షిణ్యా సర్వదేవతా. నీకు ఇవ్వబడుతున్నటువంటి ఈ కన్యాదానం పంచభూతాలు పంచశక్తులు బ్రహ్మాదులు మున్నగు చరాచర జగత్తును దేవతలను సాక్షిగా ఉంటూ నా పితృదేవతలు తరించేందుకు ఈ కన్యను స్వీకరించమని కన్య యొక్క తండ్రి వరునితో ప్రమాణవాక్యాలుగా పలికే పలుకులను మనమందరం ఆలకించాం. ఒక్క కన్యను కన్యాదానం చేసినందుకే ఈ కన్యాదానము యొక్క ఫలితాన్ని మహాసంకల్పంగా వేద పండితులు పఠించారు. ఈ కన్యాదానం ఎవరు ఎప్పుడు ఎక్కడ దేనికోసం ఏ సంకల్పంతో ఈ కన్యాదాన మహోత్సవాన్ని జరిపిస్తున్నారో దాన్ని సుదీర్ఘంగా పఠించారు. ఆ తదుపరి వరుని యొక్క ప్రవర వధువుల యొక్క ప్రవరలను అర్చకస్వాముల వారు శ్రావ్యంగా గానం చేశారు. ఈ కన్యాదానంలో ఎవరైతే సేవాకర్తలుగా ఈరోజు కళ్యాణ సేవలో పరమ భాగవతోత్తములుగా స్వామివారి ఆహ్వానం మేరకు ప్రత్యక్షంగా తిరుమల గిరులలో స్వామివారి ఎదుట కళ్యాణోత్సవ సేవలో పాల్గొంటున్నటువంటి గృహస్థులందరికీ లభించేటువంటి ఫలం ఏమిటయ్యా? స్వామివారు దేన్ని అనుగ్రహిస్తున్నారు అంటే 28,000 సప్తదశ లక్షయుగ కృతయుగే యాతే షణ్ణవతి సహస్రాన్విత 12 లక్షాబ్ద యుక్త త్రేతాయుగ మాతే
చతుషష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్ది సశితే ద్వాపరయుగే యాతే ద్వాత్రింశత సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే కలియుగే 4,32,000 పరిమాణము గల కలియుగమునందు ప్రథమ పాదంలో జంబూద్వీపంలో భరతవర్షంలో భరతఖండంలో దక్షిణ దిగ్భాగంలో ఈ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం సాలంకృత సహిరుణ్యోదక అంటే బంగారంతో సహా నీటితో సహా కన్యాదానం అహం కారయిష్యే అంటూ భక్తుల చేత ఈ కన్యాదాన మహాసంకల్పాన్ని చెప్పించడం జరిగింది. ఈ కన్యాదానాన్ని చేసినందువల్ల కలిగినటువంటి మహోత్కృష్టమైనటువంటి పుణ్యం ఏమిటయ్యా? చాలామంది అనుకుంటాం, మనం కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లు మనకి దొరికాయి, 1000 రూపాయలో 2000 రూపాయలో మనం అనుకుంటాం. కానీ మనం ఇచ్చేటువంటి ద్రవ్యం స్వల్పమైనా స్వామి ఇచ్చేటువంటి ఫలం అధికం. అందుకే ఆ టిక్కెట్లు దొరకడం కూడా దుర్లభం. అందరికీ స్వామివారు అనుగ్రహించరు. ఎంతోమంది ప్రయత్నిస్తే కొంతమందికి మాత్రమే స్వామి అనుగ్రహం కదా. అందునా కళ్యాణోత్సవం, ఉత్సవాల దేవుడైనటువంటి స్వామికి నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, ఇలా విశేషమైనటువంటి ఉత్సవాల పరంపరలు జరుగుతూనే ఉంటాయి. అటువంటి స్వామికి అతి ప్రియమైన కళ్యాణోత్సవ సేవాభాగ్యాన్ని టికెట్ల రూపంలో పొందడం అంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే, స్వామివారి ఆహ్వానం ఉంటేనే, స్వామివారికి అతిథులైతేనే అది దొరికేటువంటి అదృష్టం. ఎంత సంపదలున్నా, ఎంత ఐశ్వర్యమున్నా ఈ తిరుమల దివ్యక్షేత్రంలో శనివారం నాడు స్వామివారి సమక్షంలో ప్రత్యక్షంగా స్వామివారి కన్యాదానం చేయడం అంటే ఎంత పుణ్యమో, ఎంత భాగ్యమో, మరి ఇంకెంత సౌభాగ్యమో. ఈ కన్యాదానం వల్ల ద్విగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్త్యోరామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలా వ్యాప్యర్థం అన్నారు. మయా సహ దశాపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం పితॄణాం శాశ్వత బ్రహ్మలోక మహావిష్ణులోక నివాస సిద్ధ్యర్థం అన్నారు. మనతో పాటు 10 తరాలు, మన ముందు 10, మన వెనక 10 తరాలు తరింపజేసే ఆ ఉత్కృష్టమైనటువంటి యజ్ఞ ప్రక్రియే ఈ కళ్యాణోత్సవం. అసలు ఈ కళ్యాణోత్సవం జరిపించాలని సంకల్పం కలగడమే స్వామివారి అనుగ్రహం. కాబట్టి ఎవరైతే భక్తులందరూ స్వామివారి ఈ కన్యాదాన మహోత్సవంలో పాల్గొంటున్నారో వారు మాంగళ్య పూజను కూడా ఏకాగ్రతతో మనం త్రికరణ శుద్ధిగా స్వామివారిని, అమ్మవార్లను వీక్షిస్తూ, దర్శిస్తూ, స్మరిస్తూ, పూజిస్తూ, చూస్తూ అణువణువున స్వామిని, అమ్మలను మనం నిలుపుకుంటూ ఈ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని చూసి సమస్తమైనటువంటి మంగళాలను పొందుదుముగాక అంటూ ఆ స్వామివారిని వేడుకుంటూ ప్రప్రథమంగా శ్రీదేవి అమ్మవారికి, ఆ తదుపరి మేదినీదేవి, వసుంధర, భూదేవి అమ్మవారికి జరిగే మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. మహాంతో గృహంతో సుమోతోస్తు. ఓం ప్రజాపతి సోమగం రాజా నమస్సృజత తంత్రయో వేదాన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ శరదం శతం మహీదేవ్యై నమః. మాంగళ్యధారముహూర్తస్సు ముహూర్తో మహాంతో న గృహంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు తథాస్తు. శోభాన
गुसादेव प्रसादिः देवदेवस्य भगवतो नारायण श्रीपतिः पुरुषोत्तमस्य श्रीगुलाण्डगौरी ब्रह्माण्डनायक श्री शेषाद्रिमस्ते वैवाहमस्ते लाजहोमं करिष्ये अदितेन मन्यस्व नवतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवस्य पिता प्रसव इमां लाजानमभिगार्य ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणास्तदग्निरनुमन्यताम् यं नारुपब्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणास्तदग्निरनुमन्यताम् यं नारुपब्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणास्तदग्निरनुमन्यताम् यं नारुपब्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा भूर्भुवस्वस्वाहा ऐते मम गुस्ताः नमते मम गुस्ताः सरस्वती मम गुस्ताः देव प्रसादिः सदेव देवसवतो नारायण चतुर्पतिः पुरुषोत्तमस्य श्रीविग्लाण्डगौरी ब्रह्माण्डनायक श्री श्रीनिवासस्वामिनः लाजोहमे सर्वदोष पराचित्तार्थं वैष्णवहोमं करिष्ये अदितेन मन्यस्व नमते मन्यस्व सरस्वती मन्यस्व देवस्य प्रसव मतो देवावन्तु नेतो विष्णुर्चक्रमे पृथिव्या सप्तदा भविस्वाहा इदं विष्णुर्चक्रमे त्रेधा निदते पदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अद अभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णुः कर्माणि पश्यत यतो अव्रतानि पस्वते इन्द्रस्य जुषकः स्वाहा तद्विष्णुः परमं पदं सदा पश्यन्ति सूर्यः दिवेव चक्षुरा तद्गुस्वाहा तद्विप्रासो पद्यवोजाग्रभागं सस्समिन्दते विष्णोर्यत्परपदगुस्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा भूर्भुवस्वस्वाहा अदिते मम गुस्ताः अनते मम गुस्ताः सरस्वती मम गुसदेव प्रसादिः देवदेवस्य भगवतो नारायण चतुर्पतिः पुरुषोत्तमस्य श्रीमद्गुलाण्डगौरी ब्रह्माण्डनायक श्री शेषाचलवासटी भूमिनिलास श्री श्रीनिवासस्वामिनः सर्वहितार्थं वैवाहमस्य कर्मसाफल्यार्थम् उपरिष्ट अन्तहोमं करिष्ये अदितेन मन्यस्व नवतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवस्य पिता प्रसव यदस्य कर्मणोत्येरेच यद्वान्युभगम् अग्निष्टकृत्वा सर्वज्ञं स्विष्टकुं सुहृतं करोति मे स्वाहा अग्ने स्विष्टकृत्य सुहृता हुताहुतीनां कामान् अग्निं समर्दयित्रे स्वाहा अग्ने स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपदे स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतमं विश्वे स्वाहा अग्ने स्विष्टकृते स्वाहा वास्तुपते नमः वास्तुपते स्वाहा जन्म आत्मनोमिन्दाभूतग्नि तत्पुरराहार्जातवेद विचक्षिणि स्वाहा पुररग्निचक्षुरात् पुररिन्द्रो बृहस्पतिः पुरर्मे अस्मा युं चक्षुरातक्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशिष्ठेभ्य स्वाहा बेषन्दुष्टे स्वाहा निष्कृते स्वाहा दौराद्य स्वाहा दैवेभ्य स्वाहा तनुभ्य स्वाहा रुध्ये स्वाहा समृध्ये स्वाहा सर्वसमृध्ये स्वाहा आश्रवितमत्याश्रवितं समिधसि तेजोसि तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मुच्चोर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तमे पाहि स्वाहा वायोर्दिमे प्राणान्मे पाहि स्वाहा ब्रह्मण धीमहि बुद्धिमे पाहि स्वाहा अग्निर्भुक्तगुस्वाहा वेदिर्भुक्तगुस्वाहा द्योर्भुक्तगुस्वाहा पृथिवीर्भुक्तगुस्वाहा वोषदेवनस्पतिगन्धभुक्तगुस्वाहा अग्निर्जनगुस्वाहा वेदिर्जनगुस्वाहा द्योर्जन पृथिवीर्जनगुस्वाहा अतः पूर्णाधिकालमुहूर्तः ओम सप्तते अग्नि समिद सप्त जिह्वान् सप्त ऋषय सप्त धाम प्रणीम सप्तहोत्र सप्तधात्वजन्ते स्वार्द्वान् विद्वांशु कुतेन पूर्णमाहुजुहोमि स्वाहा समिन्द्रे विश्वेवि देवे व्रन्तं दिव्यनभो गच्छतो आदिशेषमिन्द्रजुहोमि स्वाहा अग्निस्त्रुपितो वेदिस्त्रुपितो ज्योस्त्रुपितो पृथिवीस्त्रुपितो ब्रह्माद्यास्त्रुप्यन्ताम् ऐतेन मम गुस्ताः नमतेन मम गुस्ताः सरसेन मम गुस्ताः देव सत्प्रासादिः पवित्रमसि पवित्रमे भूयास्वाहा पूर्णमसि पूर्णमे भूयास्वाहा सदे सर्वे भूयास्वाहा सर्वं सर्वे भूयास्वाहा अक्षितमक्षित्यजुहोमि प्राच्यां दक्षिणायां प्रतीच्यां उदीच्यां ऊर्ध्वयम् अतो अधराधे आपोष्टां यो भवः पश्चिमतः प्रतिपः दक्षिणतः प्रतिपः उत्तरतः प्रतिपः पश्चिमतः विष्णुः सदमते दक्षिणतः प्राच्यां विष्णुः सदमसि सर्वाङ्कुशं ग्रन्थिं विसृज्य अपवस्पृश्य आप्यायन्तामिति जुहोते
ఓం భూతి స్వాతే లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుత్యోర్భూతిః ఆదిత్యः సోమో నమః. ఓం త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం. ఆపోష్టామయో భువః తానభూర్జితదాతనాభిర్ణచక్షతే. ఓం త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం. ఆపోష్టామయో భువః తానభూర్జితదాతనాభిర్ణచక్షతే. యోపస్యవతమూర్ధః తస్య బాధయతే అనః. దీర్ఘాయిత్వాయ బలాయ సతాయ శతం చ వర్షే త్రయాయుషం. ఓంచమే స్వరచ్చమే యజ్ఞోపచతేర్మశ్చ ఏత్యేన్యంతస్మై తేర్మః బాలకృతం వా చరితం వా సత్యహీనం వా పుష్పహీనం వా హోత్రహీనం వా వశర్దజాతే భగవాన్ ప్రజ్వలితవో నమః. కాయేన వాచా మనసేంద్రియా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్య సకలం పరస్మై శ్రీమన్నారాయణాయ సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః యథాస్థానం యథా సుప్రతిష్ఠాపయామి. యజ్ఞేశ్వరాయ గురో భరం అతిశేషం సమర్పయామి. ఆవ సర్వదేవతాభ్యో నమః. స్వే స్వే స్థానం గచ్చంతో సర్వం శ్రీమన్నారాయణార్పితమస్తు. ఓం యన్మంత్రహీనం భక్తిహీనం నమో శ్రీనివాసాయ. కళ్యాణం కమనీయ కోమలకరై ఆర్ద్రాక్షతారోపణం కన్యాదాత పురస్సరం సురగురో ద్విప్రాశిషానుగ్రహం బాహో కంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోరి వివాహ సమహే దేయాదిదం మంగళం. స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని మనందరం వీక్షించాం. ఈ మాంగళ్య ధారణలో సాధారణంగా వివాహ సమయాలలో మనం చూసేది 3 ముళ్ళు వేయడం. అంటే ప్రతి వ్యక్తికి ఉండేటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, ఈ 3 శరీరాలకి కూడా ముళ్ళు వేస్తాడు వరుడు. కాబట్టి ఈ 3 సందర్భాలలో కూడా వారు భార్యాభర్తలు అని తెలియజేయడమే 3 ముళ్ళ పరమార్థం. మంగళసూత్రం పరమ మహిమాన్వితం, అమోఘం. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి ఈ మాంగళ్య ధారణ కార్యక్రమానంతరం శ్రీవైఖానస అర్చక స్వాముల వారు లాజహోమాన్ని నిర్వహించారు. నారుప్య భ్రూతే కుల్పాన్యావపంతిక దీర్ఘాయురస్తు మే పతిర్జీవాతు అంటూ మంత్రాలను పఠించారు. అంటే కళ్యాణం జరిగినటువంటి తదుపరి పెళ్లి కుమార్తెలు చేసేటువంటి ఒక హోమంగా, యజ్ఞేశ్వర పూజగా దీన్ని మనం వైదిక సంప్రదాయంలో వీక్షిస్తూ ఉంటాం. వరుడి యొక్క దీర్ఘాయువుని కాంక్షిస్తూ దీర్ఘ సౌమంగళ్యాన్ని, దీర్ఘ సౌభాగ్యాన్ని కోరుకుంటూ జరిపేటువంటి లాజహోమం, ఆ తదుపరి పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా వీక్షించాం. స్వామివారి లలాటానికి, ఉభయ నాంచారుల లలాటానికి కూడా ఈ రక్షా విభూతి ధారణ జరిపించారు. ఆ తదుపరి వారణమాయిర కార్యక్రమాన్ని కొబ్బరికాయలను తాళ్లపాక వంశీకులు, శ్రీవైఖానస అర్చక స్వాముల వారు ఒకళ్ళ వైపు ఒకళ్ళు దొర్లించుకుంటూ ఆడుకున్నటువంటి ఒక వేడుకని కూడా వీక్షించాం. తదుపరి గజమాలని మాలా పరివర్తన కార్యక్రమంలో స్వామివారి కంఠంలో ఉన్నటువంటి మాలను ప్రప్రథమంగా శ్రీదేవి అమ్మవారికి స్వామివారే అలంకరించారు. మరలా అమ్మవారు స్వయంగా తన చేతులతో, అంటే మరి అమ్మవారు స్వయంగా స్వామివారి మెడలో వేయట్లేదు కదండి అని మీకు అనిపించవచ్చు. కాదు, అక్కడ శ్రీవైఖానస అర్చక స్వాముల వారు ఎవరైతే
పసుపు వస్త్రాలు ధరించి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారో వారే స్వామివారు, వారే అమ్మవార్లు. అలా మనం వీక్షించగలగాలి. చర్మ చక్షువులకి మనకు గోచరించకపోయినా మనం మనోనేత్రంతో భక్తితో దర్శించినప్పుడు మనం వీక్షించగలుగుతాం. స్వామివారి మెడలో మాలను అమ్మవారు వేస్తే అమ్మవారి మెడలో మాలను తీసి అమ్మవారు మరలా స్వామివారికి ఇలా సమర్పిస్తున్నారు. ఇదే మాలా పరివర్తన కార్యక్రమం. ముగ్గురు మూర్తులు కూడా ఒకే సింహాసనం పైకి చేరారు, మనందరినీ అనుగ్రహిస్తున్నారు. అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమం, ఆ తదుపరి కర్పూర నీరాజన సమర్పణతో ఈ స్వామివారి కళ్యాణోత్సవం సుసంపన్నమవుతుంది. గోవిందా గోవిందా. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి